సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. ఉదయకాలం 10 గంటలకు అలాగే సాయంకాలం 5:30కు లెంట్ ప్రేయర్స్ అవుతున్నాయి. ప్రతి వారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క సూచన మాట కీర్తన 68:5 తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, వెదవరాండ్రకు నాయకర్తై ఉన్నాడు. ప్రేకుమాల కుమార్తె దేవుని యొక్క లేఖనం గాని మనం బాగా పరిశీలన చేస్తే ఆయన అందరికీ దేవుడు. ఆయన ఒకరిని నిరాకరించి ఒకరిని ప్రేమించేవాడు కాదు, ఒకరిని ఆదరించి ఒకరిని తృణీకరించేవాడు కాదు. తన యందు బాధ్యత గలవారు. మరి ముఖ్యంగా చూచినట్లయితే తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్ల పక్షమున నాయకత్వం అన్నాడు. ఈ లోకపరంగా చూస్తున్నప్పుడు ఒంటరి పోరాటం ఉన్న వారిని మనం చూస్తే చాలా చులకనగా చూస్తూ ఉంటాం. వారి వల్ల ఏమవుతుందిలే, అనాథైన బిడ్డలు మనము నిర్లక్ష్యపరుస్తూ ఉంటాం, లేదా వారిని మనం తృణీకరిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన వారికి నాయకత్వం అన్నాడు. ఒకరు ఈరోజు నా యొక్క మనకు మాతే, నువ్వు అనాథగా ఉన్నావా? నీతో ఎవరు లేరా? నేను ఎవరు ప్రేమించట్లేదా? నేను అందరూ వెలివేస్తున్నారా? భయపడక. ఒకవేళ నువ్వు విధవరాండ్రుగా ఒంటరిగా జీవిస్తున్నావు, నేను ఏం చేయగలను నా జీవితంలో అని అనుకున్నావేమో, ప్రేకుమాలకు మాతే ఇదిగో నీ పక్షమున దేవుడు ఉన్నాడు. పరిశుద్ధ దేవుడు నీకు నాయకత్వగా ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన తన ప్రజల పక్షమున వ్యాజ్యమాడబోతున్నాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నువ్వెంతో వేదన కలుగున్నావో, ఎంతో మంది నీ మీద నింద వేస్తున్నారేమో, అవమానిస్తున్నారేమో, భయపడక నీతో ప్రభు ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి వందనాలు. నీ బిడ్డలైన వారిని మీ జ్ఞాపకం చేసుకోండి. నీ దైవాశను నింపండి. వారికి నా కదులు తీసివేయండి. వారికి ఆటంకాలు తొలగించండి. నీ కృపాక్షమలు నింపండి. మరి ముఖ్యంగా ప్రభా, నీ ఒంటరి పోరాటంలో ఉంటున్న బిడ్డలు నాయన, ఎవరైతే అనాథలుగా ఉన్నారో, విధవరాలుగా ఉన్నారో, అయినా వారి పక్షంలో మీరు వ్యాజ్యమాడుతున్నారు తండ్రి. వారి కోరిక సిద్ధింపచేయండి. ఈ రోజునైనా వారికి ఆపదలు బట్టి, కష్టాలను బట్టి అయినా వారికి ఏది లేకున్నారేమో, ఆయన మీరే వారికి దిక్కుగా ఉండి నడిపించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నీ ఒంటరి పోరాటతనంలో ప్రభువైన యేసుక్రీస్తునికి సహాయకుడున్నాడు. భయపడక, ధైర్యంగా ఉండు. దేవుడు దీవించును గాక. ఆమేన్.